అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత సూరంపల్లి గ్రామంలో 21 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ గాంధీ మహర్షి ప్రాథమిక వ్యవసాయ సహకారి పరపతి సంఘం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు సులభంగా అందించడం ద్వారా సహకార రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కేంద్రం రైతులకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే దాదాపు 360 పైబడి అప్లికేషన్ వచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రంలోనే 3వ స్థానంలో 7,500 గ్రీవియన్స్లతో గ్రీవియన్స్లు పరిశీలించిన ఈ నియోజకవర్గ అధికారులందరికీ, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ రైట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరినీ అభినందిస్తూ ఈ 360 అప్లికేషన్స్ కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇస్తారు. ఒక వారం 10 రోజుల్లో పని అయిపోతే చేసిస్తారు. అలాగే ఈ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు తాడిపత్రిలో ప్రారంభించారో దాన్ని సూరంపల్లి వేదికగా 92 ఎకరాల చెరువుని డీసీల్ చేద్దామని అక్కడ పనులు ప్రారంభించాం. గతంలో ఈ నియోజకవర్గంలో అక్రమ మట్టి దోపిడీ జరిగింది. తాడి చెట్లతో ఉన్న చెరువులు కూడా చాలా ఉన్న పరిస్థితి. ఆ రోజున ప్రజలు గమ్ముగా ఉండబట్టి ఎవరో దాని మీద స్పందించకపోవడం వల్ల ఈ నియోజకవర్గంలో 34 మంది పిల్లలు దుర్మరణం పాలు కావాల్సిన పరిస్థితులు చోటు చేసుకోవడం బాధాకరం. రాబోయే కాలంలో ఇరిగేషన్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి, పంచాయతీ ఏమున్నాయని అన్ని రిపోర్ట్ 3 రోజులు ఇమ్మని అడిగే అధికారులు ఇందాక. అది వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ చేసి ఒక అంచనాకు వచ్చి ఏ గ్రామంలో అయితే ఎక్కువ తవ్వేశారో ఆ గ్రామం చెరువులను అంటుకోకుండా వాటికి ఫెన్సింగ్ వేపిద్దామని కూడా వాళ్ళ ప్రభుత్వం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మీరు సాక్ష్యంగా చూసిన ఊళ్ళల్లో ఆ రోజు చెరువులో మట్లు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుని పందికొక్కులా తింటా మీరు కూర్చొని చూస్తే ఇవాళ వాటికి ఫెన్సింగ్ వేయటానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పే పరిస్థితులు ఉండటం చాలా బాధగా. కానీ ఏదైతే చెరువులు తవ్వచ్చో ఇవాళ సూరంపల్లి గ్రామంలోనే 3-4 అర్జీలు వచ్చినాయి. ఒకటి 7 ఎకరాల చెరువుని, ఒకటి 18 ఎకరాల చెరువుని. గతంలో చెరువుకి ఎంఆర్ఓ పర్మిషన్ కూడా ఎంఆర్ఓ గారు ఇచ్చిన పరిస్థితి. ఈ చెరువులన్నింటినీ చెరువులు ఎంత లోతు ఉండాలో బై నామ్స్ ప్రకారం అంతవరకు తవ్వి గ్రామస్తులకి, రైతు సోదరులకి, రైతు కూలీలకి రెక్కడిదే కాకుండా కొన్ని బీసీ, ఎస్సీ సోదర సోదరీమణులకి ఫ్రీగా మట్టి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఆ లోడింగ్ దగ్గర ఏదో కామన్ కొంత ఖర్చు పెడతానికి దాని ఖర్చులు కానీ ట్రాక్టర్ కిరాయితోనే మట్టి ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలంలో మట్టి నేను ఆపానని చెప్పి కొంతమంది బుద్ధి తక్కువ వారికి పెద్ద మనుషులకు చెప్పదలుచుకున్నా. నేను ఆపల. మట్టి పోయిన సంవత్సరం కూడా జీవో ఇస్తే, ఇదే ఎంఆర్ఓ జీవో ఇస్తే చాలామంది రైతులు తోలుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక చేపట్టింది. వాళ్ళ నుంచి ప్రారంభించాం. రాబోయే 100 రోజుల్లో ఏ గ్రామంలో అయితే చెరువులు ఉన్నాయో చెరువులు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఈవెన్ ఏ పార్టీ అయినా చూడొద్దు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువులు కొట్టేయమని చెప్పా. ఎవరు ఆక్రమించినా ఆక్రమణదారులు శిక్షార్హుడే. దొంగతనం కన్నా మించిన నేరంగా నేను భావిస్తున్నాను.